నమస్కారం. డ్రగ్స్ రహిత సమాజం ఈ మాట వినడానికి ఒక స్లోగన్లా అనిపించొచ్చు. కానీ ఇది కేవలం ఒక నినాదం కాదు. మన అందరి ఉమ్మడి భవిష్యత్తుకు సంబంధించిన ఒక చాలా పెద్ద, అత్యవసరమైన హెచ్చరిక. అసలు ఈ డ్రగ్స్ అనే మహమ్మారి మన సమాజం పునాదుల్ని ఎలా కదిలిస్తోందో, మన భవిష్యత్తుకు ఎంత పెద్ద అడ్డంకిగా మారిందో ఈ విశ్లేషణలో మనం లోతుగా పరిశీలిద్దాం. ఒక దేశ భవిష్యత్తు ఆ దేశపు తరగతి గదుల్లో నిర్మించబడుతుంది. ఎంత గొప్ప మాట కదూ! ఇది అక్షరాల నిజం. కాని ఇప్పుడు ఏం జరుగుతోంది? సరిగ్గా అదే భవిష్యత్తు మీద మత్తు అనే ఒక పెద్ద రాకాసి తన పడగ విప్పుతోంది. కలలు కనాల్సిన కళ్ళు మత్తులో జోగుతున్నాయి. దేశానికి ఆస్తి కావాల్సిన మన యువత ఉన్న ఆస్తుల్ని అమ్ముకునే దారుణమైన పరిస్థితికి వచ్చేస్తోంది. సరే, ముందుగా మనం ఈ మత్తు అనే రాక్షసి అసలు ఎలా ఉంటుంది, దాని స్వరూపమేంటో ఓసారి చూద్దాం. ఇది ఎలా మొదలవుతుంది? ఒక వ్యక్తి జీవితంలోకి ఎలా చొరబడుతుంది? మాదక ద్రవ్యాలు అంటే సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ మీద, నరాల వ్యవస్థ మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపే కెమికల్స్. ఉదాహరణకి గంజాయి, హెరాయిన్, కొకైన్ లాంటివి. ఇవి మనిషి ఆలోచనల్ని, వాళ్ల ప్రవర్తనను పూర్తిగా మార్చేస్తాయి. అవిచ్చేది నిజమైన సంతోషం కాదు, కేవలం ఒక భ్రమ. మరి ఈ ఊబిలోకి ఎలా జారిపోతారు? చూడండి, మొదటి అడుగు చాలా సింపుల్గా మొదలవుతుంది. కేవలం సరదా కోసం లేదా ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే, సరే ఒకసారి ట్రై చేద్దాంలే అని. అక్కడ నుంచి స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇదో దారి అనే ఒక తప్పుడు నమ్మకంతో రెండో అడుగు వేస్తారు. ఇక అంతే, చివరి అడుగు ప్రాణాలు తీసే బానిసత్వం అనే లోతైన గుంటలోకి లాగేస్తుంది. దానినుంచి బయటపడటం దాదాపు అసాధ్యం. ఈ సమస్య తీవ్రత మాటల్లో చెప్పలేం. అందుకే కొన్ని షాకింగ్ నిజాలు అంకెల రూపంలో చూద్దాం. రెడీగా ఉండండి, ఈ నంబర్స్ మనల్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తాయి. భారతదేశంలో అక్షరాల 16 కోట్ల మంది మద్యానికి బానిసలుగా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ సంఖ్య కొన్ని దేశాల మొత్తం జనాభా కంటే కూడా ఎక్కువ. ఎంత భయంకరమైన పరిస్థితి ఇది! కథ ఇక్కడితో ఆగిపోలేదు. కేవలం మద్యం మాత్రమే కాదు, దాదాపు 3.1 కోట్ల మంది గంజాయి లాంటి మత్తు పదార్థాలను వాడుతున్నారు. ఇది నిజంగా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న సంఖ్య. ఇక అన్నింటికంటే ప్రమాదకరమైనవి ఓపియాయిడ్స్. సుమారు 2.2 కోట్ల మంది తమ ప్రాణాలనే పణంగా పెట్టి వీటిని వాడుతున్నారు. ఇది మన హెల్త్ సిస్టమ్ మీద ఎంత పెద్ద భారమో ఒక్కసారి ఊహించండి. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి, ఇది చాలా ముఖ్యం. మద్యం, గంజాయి, ఓపియాయిడ్స్ ఈ 3 నంబర్స్ని పక్కపక్కన పెట్టి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఈ 3 కలిసి మన దేశ మానవ వనరులను లోపలి నుంచి ఎలా తొలుస్తున్నాయో ఈ చార్ట్ మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. మరి డ్రగ్స్ మాఫియా ఎవర్ని టార్గెట్ చేస్తోంది? వాళ్ల మెయిన్ టార్గెట్ ఎవరు? ఇంకెవరు, మన యువత. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం మనది. రేపటి శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, లీడర్స్ కావాల్సిన వాళ్లే ఈ మత్తు వలలో చిక్కుకుంటున్నారు. ఇది డైరెక్ట్గా మన దేశ భవిష్యత్తు మీద జరుగుతున్న దాడి. ఎందుకని యువత ఇంత ఈజీగా దీనికి అట్రాక్ట్ అవుతుంది? దీనికి కొన్ని కారణాలున్నాయి. మొదటిది క్యూరియాసిటీ, ఏదైనా కొత్తగా ట్రై చెయ్యాలి అనే కోరిక. రెండోది స్ట్రెస్, చదువు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి పారిపోవాలని చూడటం. ఇక మూడోది, ఇది చాలా డేంజరస్, మీడియా ప్రభావం. సినిమాల్లో, సోషల్ మీడియాలో డ్రగ్స్ వాడకాన్ని ఒక గ్లామర్గా, కూల్గా చూపించటం. సరే, ఇప్పటిదాకా మనం అంకెలు, కారణాల గురించి మాట్లాడాం. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ మత్తు వల్ల జీవితాలు ఎలా ముక్కలైపోతాయో, ఒక వ్యక్తి బానిసైతే దాని ప్రభావం ఎక్కడెక్కడదాకా వెళ్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూడండి, ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. మొదట వ్యక్తిగతంగా ఆరోగ్యం దెబ్బతింటుంది, మానసిక సమస్యలు మొదలవుతాయి. అక్కడతో ఆగదు, ఆ ఎఫెక్ట్ ఫ్యామిలీ మీద పడుతుంది. ఆర్థికంగా చితికిపోతారు, ఇంట్లో గొడవలు మొదలవుతాయి. ఫైనల్గా సమాజం మొత్తం దీని ప్రభావానికి లోనవుతుంది. దొంగతనాలు, హత్యలు పెరిగి శాంతి భద్రతలు దెబ్బతింటాయి. చూశారా, ఇదొక గొలుసుకట్టు వినాశనం. సమస్య ఎంత పెద్దదో చూశాం కదా. మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది. ఇప్పుడు మనం పరిష్కారం వైపు అడుగులేద్దాం. ఈ మత్తు మీద మనం చేసే పోరాటం మన సుస్థిర భవిష్యత్తు కోసం మనం చేస్తున్న యుద్ధం. ఈ ఫైట్లో మన దగ్గర ఉన్న ఒక పవర్ఫుల్ వెపన్ NDPS యాక్ట్ 1985. ఈ చట్టమేం చెప్తోందంటే, డ్రగ్స్ అమ్మినా, తయారు చేసినా, ట్రాన్స్పోర్ట్ చేసినా అది చాలా పెద్ద నేరం.
శిక్షలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. కొన్ని కేసుల్లో మరణశిక్ష విధించే అధికారం కూడా ఉంది. అసలు సుస్థిర అభివృద్ధికి డ్రగ్స్కి సంబంధమేంటి అనిపించొచ్చు. కానీ చాలా పెద్ద సంబంధముంది. ఎలాగంటే డ్రగ్స్ దేశానికి ఆస్తిగా ఉండాల్సిన యువతను భారంగా మార్చేస్తాయి. బ్రెయిన్ను డ్యామేజ్ చేసి వాళ్లలోని కొత్త ఆలోచనలను చంపేస్తాయి. నేరాలను పెంచి సమాజ భద్రతను దెబ్బతీస్తాయి. ఇవన్నీ ఐక్యరాజ్యసమితి పెట్టుకున్న ఆరోగ్య లక్ష్యాలకు పూర్తిగా వ్యతిరేకం. ఈ యుద్ధంలో ప్రభుత్వం ఒక్కటే పోరాడితే సరిపోదు. ఇది మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఇప్పుడు మనం ఎవరెవరు ఏం చేయాలో చూద్దాం. విద్యాసంస్థలు ఏం చేయాలి? అవి కేవలం మార్కులు ఇచ్చే యంత్రాల్లా ఉండకూడదు. స్టూడెంట్స్కి నైతిక విలువలు, లైఫ్ స్కిల్స్ నేర్పించాలి. డ్రగ్స్ తీసుకోవడం ఒక బలహీనత అని, అది కూల్ అస్సలు కాదని బలంగా చెప్పాలి. ఇక తల్లిదండ్రుల పాత్ర ఇది చాలా కీలకం. పిల్లలతో ప్రతిరోజూ క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. మనస్సు విప్పి మాట్లాడాలి. వాళ్ల ప్రవర్తనలో ఏమైనా మార్పులొస్తున్నాయేమో గమనిస్తూ ఉండాలి. భయాన్ని కాదు, నమ్మకాన్ని పెంచాలి. అదే వాళ్లకు అసలైన ప్రొటెక్షన్. ఇక ప్రభుత్వం, సమాజం ఏం చేయాలి? ప్రభుత్వం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటి ఏజెన్సీలను ఇంకా బలోపేతం చేయాలి. డ్రగ్స్ అమ్మేవాళ్లపై కనికరం లేకుండా చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో యువత ఎనర్జీని క్రీడలు, కళల వైపు మళ్లించేలా సమాజం ప్రోత్సహించాలి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయముంది. డ్రగ్స్కి బానిసైన వాళ్లని మనం ఎలా చూడాలి? వాళ్లు నేరస్తులు కాదు, వాళ్లు పేషెంట్స్. వాళ్లకు సహాయం కావాలి. సరైన కౌన్సిలింగ్, మెడికల్ కేర్ ఇచ్చి వాళ్లు మళ్లీ సమాజంలో గౌరవంగా బతికేలా చూడటం మనందరి బాధ్యత. ఒక్క మాటలో చెప్పాలంటే యువత ఒక దేశానికి నిజమైన సంపద. ఆ సంపద మత్తులో పడి నాశనం కాకుండా కాపాడుకోవడం మనలో ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ మాటను మనమందరం మనసులో బలంగా నాటుకోవాలి. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. మత్తు ఇచ్చే ఆ తాత్కాలిక ఆనందం చివరకు ఇచ్చేది ఏంటి? మృత్యువు. కాని కష్టపడితే వచ్చే శ్రమ ఇచ్చేది ఏంటి? ఉన్నతమైన, శాశ్వతమైన విజయం. చాయిస్ మనదే. అందుకే మనందరం కలిసి ఒకే మాట మీద నిలబడదాం. మత్తును వదులు, ప్రాణాన్ని నిలుపు. గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన యువతతోనే శక్తివంతమైన, సుస్థిరమైన భారతదేశం